పోరాడతానని చెప్పి. నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఇంటర్వ్యూ. కాంగ్రెస్ నాయకురాలు, ది మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ పెట్టి ఎంతోమంది మహిళలకు సపోర్ట్గా నిలబడుతున్న, ఇటీవలి కాలంలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న, మరీ ముఖ్యంగా నటుడు శివాజీ వ్యాఖ్యల తర్వాత అనసూయ ఎపిసోడ్ నుంచి కూడా ఆవిడ పేరు చెప్తే కూడా ఫైర్ బ్రాండ్, డిజిటల్ ప్లాట్ఫామ్ అంతా కూడా మారుమోగిపోతుంది. ఆల్రెడీ మీకు ఆమె ఎవరో ఐడియా వచ్చే ఉంటుంది. షీ ఈజ్ నన్ అదర్ దాన్ బొజ్జా సంధ్యారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. సో ఎలా ఉంది ఫైర్ బ్రాండ్ అన్న వర్డ్? ఎందుకంటే కొంతమంది మాకు ఒక ప్రొటెక్టర్ దొరికారు అన్న యాంగిల్లో కొంతమంది మాట్లాడటానికి. సో మహిళల వస్త్రధారణ ఇలా ఉండాలి అని మా గొంతు తీసుకుని మాట్లాడే పర్సన్ దొరికారని కొంతమంది. సో ఆ ఉద్దేశంతో అన్నాను. సో హౌ డు యూ ఫీల్? హ్యాపీగానే ఉంది. అంటే అందరికీ ప్లాట్ఫామ్ దొరకదమ్మా మాట్లాడడానికి. కాకపోతే ప్లాట్ఫామ్ ఉంది కదా అని మాట్లాడలేను నేను. యూట్యూబర్ వచ్చి అడిగారనమాట శివాజీ గారి వ్యాఖ్యల పైన. నేను రెగ్యులర్గా మదర్ ఫౌండేషన్ స్థాపించి 22 సంవత్సరాలు. చాలా మందికి ఒంటరి మహిళలకు భరోసానిస్తూ కుట్టు మిషన్లు ఇస్తుంటాం ఒంటరి మహిళలకి. మిగతా వాళ్ళందరికీ ట్రైనింగ్స్ ఇస్తాం. వాళ్ళతో ఉన్న ఒక రిలేషను, వాళ్ళతో మమేకమైన వాళ్ళ అన్ని మనం వాళ్ళ హావభావాలు పంచుకోవడం, దాని మూలంగా మహిళల మీద అక్క మీరు చెప్పండి మీ ఉద్దేశం అని వచ్చి ఒక యూట్యూబర్ అడిగారు. నేను 22 ఏళ్ళ నుంచి ఇదే మాట్లాడతా. కాకపోతే జనాలకి రీసెంట్గా వెళ్ళింది. అడిగినప్పుడు చెప్పాము. నేను పేరు కూడా పెట్టలేదు. వాళ్ళు వచ్చి అడిగినరు. మరి మేము గ్రామీణ ప్రాంతాలలో చేస్తాం ఈ కార్యక్రమాలు. ఎక్కువ శాతం గ్రామీణ అభివృద్ధి నిర్మూలన అనేది, మహిళల కోసం స్వయం ఉపాధి పథకాలు వెళ్తాం కాబట్టి చెప్పాము. నేను అనేది ఏంటంటే, అంటే చాలా మంది అనుకుంటున్నట్టుగా అనసూయను సంధ్యారెడ్డి టార్గెట్ చేస్తున్నారు అంటున్నారు. అలా అని చెప్పి మీకేం పాత కక్షలు ఏం లేవు. అసలు నేను ఇంకో విషయం తెలియదు. ముందు పరిచయం అసలు అనసూయని నేను ఎప్పుడు కూడా చూడలేదు. నేను అసలు ఎప్పుడు కలవలేదు. తను ఎవరో కూడా నాకు తెలియదు. మామూలుగా మనము ఏదో ప్రోగ్రామ్స్ వస్తుంటాయి కదా, అదే చూడడం కూడా టైం ఉండదు. ఎప్పుడన్నా ఏదన్నా ఇట్లాంటివి ట్రోల్స్ అట్లా వస్తుంటే చూస్తాను అంతే. బట్ కానీ ఆమె నాకు అసలు రజాకారుల మూవీ మాత్రం చూశాను. అది మూవీ ఏదో సమ్ముంది కదా, అది చూసినప్పుడు అట్లా అంతే తప్ప నాకు ఆమె వ్యక్తిగతంగా తెలియదు. ఆమె నేను ఎప్పుడు షోలో కూడా చూడలేదు. ఇప్పుడు మేము సమాజంలో ఒక సోషల్ వర్క్ చేస్తూ ఉంటాము. సమాజం మీద ఒక సమస్య అడిగినప్పుడు మాకున్నది చెప్తాం, కానీ టార్గెట్ ఆమెని కాదు. కాకపోతే ఆమె నన్ను టార్గెట్ చేసింది కానీ నేను ఆమె టార్గెట్ చేయలేదు. ఒక యూట్యూబర్ వచ్చి అనసూయ పేరు తీసి అడిగినప్పుడు మీరు రెస్పాండ్ అయ్యారు. శివాజీ వ్యాఖ్యల గురించి చెప్పారు. అయితే తినకి ఈవిడ ఇట్లా రియాక్ట్ అయ్యింది, మీరు ఏమంటారు మేడం అని అడిగారు. అడిగితే నేను చెప్పాను. తను అన్న దాంట్లో తప్పేముందండి, చాలా చక్కగా చెప్పారు. ఆ 2 వర్డ్స్ ఒకటి మాట్లాడకుండా అయిపోయేది, దరిద్రంగా అవేంటి ఆయన మాట్లాడేదని ఆయన కూడా అన్నాను. నేను ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి అని చెప్పాను. తర్వాత తన ప్రకృతితో పోర్చారు. అవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒక మగవా అది కూడా తనకేం దురదండి. ఇప్పుడు నన్ను ఎట్లా అంటున్నారు, తనకేం అవసరం? నిధి అగర్వాల్ డ్రెస్ గురించి చర్చించుకుని ఒక సందర్భం చెప్పాడు. మీ హీరోయిన్లు ఎవరు ఉరికిరాలా, ఈమె హీరోయిన్ లాగా ఉరికొచ్చింది. వచ్చిన సందర్భం అది. ఇక్కడ ఇవన్నీ చూడాలి. నన్నెందుకంటూ నిన్న అనలేరా ఎవరైనా? హీరోయిన్లను అన్నారు, హీరోయిన్లను ఉద్దేశించి అన్నారు. ఏ హీరోయిన్ రాలే, నువ్వు హీరోయిన్ అని ఊహించుకొని వచ్చింది అంతే. ఆమెనే ఊహించుకుంది. ఆమెనే అంటే నేను ఆ సినిమాలో నేను చేశాను కదా, నేనే హీరోయిన్ అనుకుంది. అంత సినిమా లేదు ఇక్కడ. జీవితం వేరు, సినిమా వేరు. జీవితం ఇప్పుడు ఆవిడ తరపున కొంతమంది ఫ్యాన్స్ కానీ చెప్పినట్టుగా సంధ్యారెడ్డికి అనసూయ మీద వ్యక్తిగత కక్ష ఏమీ లేదు. అనసూయనే టార్గెట్ చేసి కమెంట్ చేయాల్సిన అవసరం సంధ్యారెడ్డికి లేదు. కానీ కేవలం ఒక వస్త్రధారణ విషయంలో నేను ఒకటి ఏం చెప్తున్నామ్మా అంటే, నాట్ ఓన్లీ ఆ పర్సన్, అలాంటి వస్త్రధారణ ఎవరు వేసుకున్నా కూడా అడుగుతామంటే మాట్లాడతాం. మాకేం వాళ్ళ దగ్గరకు పోయి డైరెక్ట్ ఫోన్లు చేసి ఇట్లా అని మనం అడగం. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మా రియాక్షన్ ఎట్లుంటది అంటే ఇట్లా ఉంటది అని చెప్తాం. అభిప్రాయం తెలియజేస్తాం. జడ్జిమెంట్ ఇవ్వం. మేము ఎవరికి జడ్జిమెంట్ ఇవ్వమండి. మనం ఎవరిని జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఆ వస్త్రధారణ అనేది మనం అందరం సమాజంలో నలుగురితో బతుకుతున్నాం కాబట్టి ఇట్లా ఉంటుంది. ప్రైవేట్ పబ్లిక్ ఉంటుంది. మీరున్న రాజేశ్వర్ గారు చక్కగా ఇప్పుడు చీర కట్టుకున్నారు. తర్వాత మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏ వస్తుంది అంటే మాకేం అవసరం? ఇక్కడ ఉన్న సివిఆర్కి ఏం అవసరము, ప్రజలకేం అవసరం? మీ ప్రైవేట్ లైఫ్ని తీసుకొచ్చుకొని నువ్వు ఇంట్లో ఇక్కడ పెడతా అంటే ఊరుకుంటారా? మీ బాస్ ఊరుకుంటారా చెప్పండి? ఊరుకుంటారు. మన పర్సనల్ గా మనకు కొన్ని పరిధులు ఉంటాయి కదా. నేను అన్నది అదే. నేను మీరు చెప్పడం తప్ప, నేను మీరు చేయడం తప్పనట్లేదు. ప్రైవేట్ పబ్లిక్ని చేయకండి అని చెప్తున్నాం. మనం అనేది ఏంటంటే, మన శరీరంలో విలువైన అవయవాలు 3. అవి ప్రతి ఒక్కరికి తెలుసు. అది మనము ఈరోజు ప్రకృతితోని మనకు అన్నీ తెలిసిన విషయాలే. మనం ఇంట్లో వస్తువులనేమో తాళాలు వేసుకొని పోతాం.
భద్రంగా కబోర్డ్లకు తాళాలు వేసుకొని లాకులు వేసుకొని వచ్చేస్తాము. Hmm. మీ శరీరంలో విలువైన వస్తువులు, ఆ 3 వస్తువులను ఎందుకు పబ్లిక్ లో పెట్టాలి అని అడుగుతున్నాం అంతే తప్ప Hmm. అడగడము నాకు అనిపించింది, నేను రాజ్యాంగం నాకు కల్పించిన స్వేచ్ఛ అది. నేను ఎవరు జడ్జ్ చేయట్లేదు ఇక్కడ. జాగ్రత్తగా ఉండాలంటాం. అయితే ఒకటండి, ఇప్పుడు మామూలుగా ఎవరు బయట వాళ్ళు మాట్లాడితే మనం పెద్దగా పట్టించుకోం, కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఒక సెలబ్రిటీగా ఉండేటప్పుడు వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. సో ఇప్పుడు అనసూయ విషయంలో ఆ పాయింట్ని తీసుకొని సంధ్యారెడ్డి గారు మాట్లాడుతున్నారు మొదటి నుంచి కూడా. సో యాజ్ ఎ సెలబ్రిటీ అనసూయ కూడా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా కొంతమంది మీద ప్రభావం చూపించగలుగుతుందని నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నారు కనుక నీ కామెంట్స్ అయితే చేస్తున్నారు. అయితే నేనేమంటున్నా అంటే కొంతమంది అమాయకమైన పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు ఇదేనేమో ఈ డ్రెస్ బాగుంటదేమో అనేది ఉంటది. నాకు ఫౌండేషన్ లో మహిళలందరూ వచ్చి, ఏంటి మేడం ఇవి డ్రెస్సులు ఏంది, ఈ వీడియోలు ఏంది, ఇట్లా ఇట్లా కూర్చొని మా హస్బెండ్ ఈ డ్రెస్సెస్ మా హస్బెండ్ అది ఇస్తాడు, బయటికి వెళ్ళేసి వేసుకోమంటాడు అనేది ఎంత ఓడది. మీరు చెప్పిందేనమ్మా, మేము చెప్పలేదు, మేము ఇంటర్వ్యూలు తీసుకోలేదు, మేము చెప్పలేదు. నేను ఇలాగే ఉంటానండి, నేను నగ్నంగా ఉంటానండి, వాడికి ఏం కావద్దండి, నా హస్బెండ్కి మాత్రమే కావాలి అని నువ్వు ఎట్లా జడ్జ్ చేస్తావు? మీరు చెప్పిన వీడియోని మాట్లాడా నేను. మీరు పబ్లిక్లో, మీరు ప్రైవేట్లో తీసుకొచ్చి పబ్లిక్లో పడితే పబ్లిక్ వాయిస్ మాట్లాడినా. ఇలా 95% 96% సంధ్యక్కకి ఎందుకు మద్దతు ఇస్తున్నారంటే వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్ నేను చెప్పినా అని. ఇక్కడ నాకు ఓటింగ్ అయ్యట్లేదు, నాకు ఎమ్మెల్యేని చేయట్లేదు, వాళ్ళు నా భావన ఏకీభవిస్తున్నారు వాళ్ళు. మీరందరు చూసారు, ఇవాళ ఎక్కడ ఎలక్షన్స్ పెట్టినా 60% 65% ఓటింగ్ అవుతే అంత మెజారిటీ పీపుల్ ఉంటుంది. 90% ఉండదు. ఓటింగ్ అయినా కూడా అంత ఉండదు, 50-50 పంచుకుంటారు. ఒపీనియన్ షేరింగ్ అనేది ఉంటుంది. నేను అనేది ఏంటంటే, మనం సమాజంలో ఇప్పుడు రాజేశ్వర్ గారు మాట్లాడిన మాటలు సివిఆర్ నుంచి మీరు 10 మందికి ఒక మంచి వర్డ్ వెళ్ళాలనుకుంటున్నాం. ఇలా సివిఆర్ యాంకర్ ఇలా మాట్లాడిందంటే యాజమాన్యానికి మొత్తం వస్తుంది. ఎందుకు వస్తుంది? మనం జాగ్రత్తగా అంటే మీరు సెలబ్రిటీ, ఇక్కడ ఒక సెలబ్రిటీ రిప్రజెంటేటివ్ కనుక, కాబట్టి ఆ సెలబ్రిటీ అనేది మీరు చెప్పేది 10 మందికి జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాం అంతే తప్ప మిమ్మల్ని మేము జడ్జి చేయట్లేదు. నేను అనేది ఏంటంటే, ఎవరికి ఏం కలగొద్దు, ఎవరికి ఏం చెయ్యొద్దు అంటే హౌ ఈజ్ పాసిబుల్ అని నేను క్వశ్చన్ చేస్తా. నీ వరకు నువ్వు చెప్పావు, నువ్వు అక్క అనుకో, చెల్లి అనుకో, అమ్మ అనుకో అంటే వాడు గర్ల్ ఫ్రెండ్ అనుకుంటాడు, వాడు ఇంకా ప్రియురాలు అనుకుంటాడు, లేకపోతే వైఫ్ అనుకుంటాడు, ఇంకేదన్నా ఊహించుకుంటాడు. మీరు జడ్జ్ చెయ్యొద్దు. మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ మగవాళ్ళు తప్పు అని ఎందుకు అనుకుంటున్నాము? ఎవరో ఒకరిద్దరు మగవాళ్ళు చేస్తే మగవాళ్ళు మొత్తం తప్పు అయితే ఈ సమాజం ఎట్లుంటుంది చెప్పండి అని నేను అడుగుతుంటే, ఈమె ఎంతసేపటికి మగవాళ్ళకే సపోర్ట్ చేస్తుంది అంటే ఎందుకు మీరు అన్నారు మగవాళ్ళు కూడా నిగ్రహంతో ఉండరు అన్నారు. మేడం అలా కాదు, అందరూ అలా ఉండరు.